హలో నమస్తే. నేను మీ నక్క మహేష్ యాదవ్. సోదరులారా, జనరల్‌గా ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే ఆ యొక్క సమాజము సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, యాదవులు కావచ్చు, మనం చైతన్యం కావాలి, రాజకీయ పదవులు పొందాలని మాట్లాడుతున్నాం. ఓకే. కానీ విద్యాపరంగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యలో మనకి ఏ స్కూల్స్ ఉన్నాయి, ఏ కాలేజీలు ఉన్నాయని కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైద్యపరంగా చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్‌లో మనం ఉన్నామా? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారా? అని చెప్పేసి మనం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కార్పొరేట్ కంపెనీలు మనయి ఉన్నాయా? అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ నాయకుడైనా కూడా కొద్ది వరకు మాత్రమే తను సహాయం చేయగలడు. కానీ విద్యాపరంగా ఉన్నటువంటి విద్యాలయాల్లో కావచ్చు, వైద్యపరంగా ఉన్నటువంటి హాస్పిటల్‌లో కావచ్చు, ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా అవసరం పడేది విద్యాపరంగా, తర్వాత వైద్యం. ఈ 2 సక్రమంగా నడిచినప్పుడే సమాజంలో ఏ సమాజానికైనా చాలా ఈజీగా చైతన్యం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో సేవాభావం గూడా పెరిగిపోతుంది. ఒక ముఖ్యంగా కులాల వారీగా తీసుకున్నా గూడా. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయానికొస్తే ఇవాళ ఫార్మా రంగంలో గావచ్చు, వైద్య రంగంలో గావచ్చు, విద్యా రంగంలో గావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యవస్థలో గావచ్చు, రాజకీయ రంగంలో ఏ రంగంలో చూసినా గూడా చాలా వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది. సో, దాంట్లో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర్లను లిస్ట్‌ని గనక తీసుకుంటే, మనము తెలంగాణ రాష్ట్రంలో గూడా చాలామంది కుబేర్లున్నారు. దేశంలో ఇంకా చాలామందున్నారు. ఆ బిలియనీర్‌లకు సంబంధించినటువంటి డేటా అయితే మనకు రావడం జరిగింది. ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. సంపదపై ఆధిపత్యం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రైవేటీకరణ పుణ్యమా అని గత 3 దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక అసమానతలు ప్రమాదకంగా పెరిగిపోతున్నాయి. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంను ప్రసాదించినప్పటికీ సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా అభివృద్ధి చెందాల్సిన భారతదేశంలో కొందరికి మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. మిగతా వారు ప్రభుత్వ సబ్సిడీల మీద బతకాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. హురున్ ఇండియా 2025 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో $1 బిలియన్ పైబడి సంపద ఉన్న 284 మంది చేతిలో రూపాయలు 98 లక్షల కోట్ల దేశ సంపద కేంద్రీకృతమైందంట. ఎంత? 98 లక్షల కోట్లు. సో, ఇది దేశ జీడీపీలో తీసుకుంటే మూడవ శాతం అంట. మూడవ వంతు. సో, ఈ $1 బిలియన్ సంపద గల వాళ్ళు హైదరాబాద్‌లో దాదాపు హైదరాబాద్‌లోనే 18 మంది ఉండగా, అందులో ఒక్కరు కూడా బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనారిటీ గాని లేరు. సో, ఈ తెలంగాణకు చెందినటువంటి 18 మంది కుబేర్ల జాబితా తీసుకుంటే కులాల వారీగా అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ కులాల వారీగా అంటే, ఇవాళ రాజకీయంగా చైతన్యం కావాలి, లేకపోతే సమాజమే చైతన్యం కావాలి అంటున్నాం గానీ, సో, వ్యాపారాల్లో ఎంతవరకు ఉన్నాము? సో, వ్యాపారాలు ఇవాళ విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారము, రియల్ ఎస్టేట్ వ్యాపారము, రకరకాల కాంట్రాక్ట్ వ్యాపారము, ఇవన్నీ వ్యాపారాలున్నాయి. మరి ఎక్కడున్నాం అనేది విశ్లేషణ చేద్దాము. ఇది ప్రస్తుతం అయితే బిలియనీర్ల డేటా మనకు విశ్లేషణ చేయబోతున్నాం. సో, దీంట్లో దివీస్ మురళి, దివీస్ ల్యాబ్స్‌కి సంబంధించినటువంటి ఈయన $10 బిలియన్ల సంపద ఈయన దగ్గర ఉంది. ఈయన సామాజిక వర్గం వచ్చేసి కమ్మ. అదేవిధంగా పిచ్చిరెడ్డి దాదాపు $5.8 బిలియన్ సంపద ఈయన దగ్గర ఉంది. ఈ రెడ్డి సామాజిక వర్గం. తర్వాత టీవీ కృష్ణారెడ్డి ఎంఈఐఎల్ కంపెనీ అనేది $5.6 బిలియన్ల సంపద ఉంది. రెడ్డి సామాజిక వర్గం. తర్వాత ప్రతాప్ సి రెడ్డి అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్స్ దాదాపు 3.3 బిలియన్ల సంపద ఉంది. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గం. తర్వాత వివి రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా. సో, వైద్య రంగంలో చూడండి, ఇవాళ అపోలో హాస్పిటల్స్ అయినా కావచ్చు, అరబిందో ఫార్మా అయినా కావచ్చు, $1 బిలియన్ సంపద ఉంది. ఈయన దగ్గర ఎంత ఉంది? రాంప్రసాద్ రెడ్డి దగ్గర $3.3 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం. తర్వాత పార్థసారథి రెడ్డి హెటిరో ల్యాబ్స్, ఇది కూడా వైద్యానికి సంబంధించినటువంటిది. ఇతని దగ్గర కూడా $3.1 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం. సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డిస్ సంస్థ అయినది $2.3 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం. తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి అపర్ణ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ సంస్థ. ఈయన దగ్గర కూడా $2.1 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం. సో, వెంకటేశ్వర్ రెడ్డి అపర్ణ, ఇది ఈయన దగ్గర కూడా $2.1 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం. తర్వాత సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ల్యాబ్స్, ఇది కూడా చూడు వైద్య రంగంలో ఎంత సంపద ఉంది. $2.1 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం. జిఎంఆర్ కుటుంబం, జిఎంఆర్ ఫ్యామిలీ, సో వీళ్ళు $1.7 బిలియన్ సంపద ఉంది. వైశ్య సామాజిక వర్గం. తర్వాత జూపల్లి రామేశ్వరరావు, ఇది మహబూబ్‌నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, మనందరికి తెలిసిన వ్యక్తి. $1.7 బిలియన్ సంపద ఉంది. బెలమ సామాజిక వర్గం. జీవి ప్రసాద్ డాక్టర్ రెడ్డిస్, ఈయన దగ్గర కూడా $1.6 బిలియన్ సంపద ఉంది. ఈయన రెడ్డి సామాజిక వర్గం. మహిమా దాట్ల, ఈయనది బిఈ లిమిటెడ్ $1.5 బిలియన్ సంపద ఉంది. మనకు రాజులు దాదాపు ఆంధ్రలో కనిపిస్తారు. తర్వాత ఎస్ విశ్వేశ్వర్ రెడ్డి, ఈయన దగ్గర $1.1 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గం.
తర్వాత బీసీ సన్నపనేని నాట్కో ఫార్మా, ఈయన దగ్గర $1.1 బిలియన్ సంపద ఉంది. ఈయన కమ్మ సామాజిక వర్గం. తర్వాత జగదీష్ ప్రసాద్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇది ఆయన దగ్గర $1.1 బిలియన్ సంపద ఉంది. ఈయన రాజు, ఇందాక చెప్పుకున్నట్టు రాజులు. తర్వాత వెంకట్ జాస్తి సువెన్ లైఫ్ సైన్సెస్ $1.7 బిలియన్ సంపద ఉంది. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం. ఈ మొత్తం జాబితాలో బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఇది కేవలం ప్రమాద సంకేతం మాత్రమే కాదు, ఇది పౌర హక్కుల ద్రోహానికి సమానం. ఈ సంపద సృష్టి ప్రధానంగా ఫార్మా, రియల్ ఎస్టేట్, సినిమా, మీడియా, ప్రైవేట్, వైద్య, విద్యా రంగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంట్రాక్టర్స్, జ్యువెలరీ, సిమెంట్, లాజిస్టిక్స్ రంగాల్లో చోటు చేసుకుంది. ఈ రంగాలన్నీ దశాబ్దాలుగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నాయి. బహుజనులకు అవకాశం లేకుండా పోయింది. అనగారిపోయిన బీసీలకు ఈ రంగాల్లో ప్రవేశం అంత సులభం కాదు. గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి ఇచ్చిన అనేక రాయితీల పుణ్యమాని ఈ రోజు ధనవంతులు మరింత ధనవంతులుగా, కోటీశ్వర్లే ఇంకా కోటీశ్వర్లు అవుతారని చెప్తున్నాడు. తర్వాత ఉదాహరణకు సంపద పన్ను విధింపకపోవడం, కార్పొరేట్ ట్యాక్స్ ను 2019లో తగ్గించడం, అదేవిధంగా సామాన్యులపై ఆదాయ పన్ను పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుకూలంగా తగ్గించకుండా ఒకే స్లాబ్ ను మెయింటైన్ చేస్తూ మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. గత 10 సంవత్సరాల్లో బిలియనీర్లు 123% పెరగగా వారి సంపద 263% పెరిగిందంట. సో అంటే వాళ్ళు ఎవడైనా ధనవంతులే ఇంకా ధనవంతులు అవుతారు, కోటీశ్వర్లే కోటీశ్వర్లు అవుతాడు. పూటకు గతిలైనోడు పూట గతిలో లెక్కనే ఉంటుండు, బీదోడు బీదోడు లెక్కనే ఉంటుండు. సో ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజకీయ అధికారం వల్ల ఇవాళ విద్యా వ్యాపారాలు, వైద్య వ్యాపారాలు, కాంట్రాక్టర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇవాళ రియల్ ఎస్టేట్ చేద్దామన్నా కూడా మంచి భూములు దొరకాలి, ప్రైమ్ లొకేషన్లో దొరకాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇవాళ కనీసం మనం బిజినెస్ చేయాలనే ఆలోచన లేకుండా, ఇవాళ పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేయాలనే ఆలోచన లేకుండా కేవలం రాజకీయ చైతన్యం అంటే కష్టమే అవుతుంది. అయినప్పటికీ కూడా ఉద్యమాల ద్వారా కొంత నాయకత్వం బలపడ్డప్పటికీ కూడా ఎక్కువ శాతంలో మాత్రం ఆధిపత్యం అయితే చెలాయించలేము. కాబట్టి విద్యలో కానీ వైద్యంలో కానీ ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా యాదవ్ విజన్ ద్వారా యాదవులు కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.